Hello students, welcome to SHS Vari Korukonda Kalkiri Sainik School and Rashtra Military School Coaching Center, Kurnool, Andhra Pradesh. In this class, we will discuss 8th and 9th class Science 13th chapter Sound. In this class, we will discuss speed of sound. Sound takes some time to travel from the sound producing body to our ears. సౌండ్ అనేది సౌండ్ ప్రొడ్యూస్ అయినప్పుడు అప్పటి నుండి మన ఇయర్కి అంటే మన చెవులకు వినపడేంత వరకు ఒక టైం అనేది తీసుకుంటుంది అనమాట. వెంటనే ఇక్కడ మాట్లాడిన వెంటనే మనకు మన ఇయర్స్కి సౌండ్ అనేది రాదనమాట, కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది. ద స్పీడ్ ఆఫ్ సౌండ్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ మీడియం ఆర్ మెటీరియల్ త్రూ విచ్ ఇట్ ట్రావెల్స్. ఈ సౌండ్ అనేది ఈ నేచర్ ఆఫ్ మెటీరియల్ ఆర్ మీడియం దాని మీద డిపెండ్ అవుతుంది. అంటే మనం సాలిడ్లో ఒకలాగా ఉంటుంది స్పీడ్, లిక్విడ్లో ఒకలాగా ఉంటుంది, ఎయిర్లో ఒకలాగా ఉంటుంది కదా, మెటల్స్లో ఒకలాగా ఉంటుంది. ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈజ్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ మెటీరియల్స్. ఒక్కొక్క మెటీరియల్లో సౌండ్ స్పీడ్ అనేది ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇన్ జనరల్ సౌండ్ ట్రావెల్స్ స్లోయెస్ట్ ఇన్ గ్యాసెస్, ఫాస్టర్ ఇన్ లిక్విడ్స్ అండ్ ఫాస్టెస్ట్ ఇన్ సాలిడ్స్. జనరల్గా సౌండ్ అనేది గ్యాసెస్ స్టేట్లో దాని స్పీడ్ అనేది స్లోగా ఉంటుంది, లిక్విడ్ స్టేట్లో గ్యాసెస్ కంటే కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, అండ్ సాలిడ్ స్టేట్స్లో లిక్విడ్ కంటే ఫాస్ట్గా ఉంటుంది. ద స్పీడ్స్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్, ఏ గ్యాస్, వాటర్, ఏ లిక్విడ్ అండ్ ఐరన్ ఆర్ స్టీల్, ఏ సాలిడ్ ఆర్ గివెన్ బిలో. ద స్పీడ్ ఆఫ్ సౌండ్స్ అనేవి అవి ఎలా ఉంటాయో మనకు ఇక్కడ టేబుల్ ఫామ్లో ఇచ్చారనమాట. ఫస్ట్ మెటీరియల్, ఎయిర్లో స్పీడ్ ఎంత ఉంటుందంటే 340 minutes per second ఆర్ మీటర్స్ పర్ సెకండ్. అంటే ఎయిర్లో సౌండ్ అనేది 340 meters per second అనేది ఉంటుందన్నమాట. వాటర్లో 1500 meters per second. అండ్ ఐరన్ ఆర్ స్టీల్లో అంటే ఇక్కడ గ్యాస్, ఇది ఎయిర్ అనేది గ్యాస్ స్టేట్, వాటర్ అనేది లిక్విడ్ అండ్ ఐరన్ అనేది సాలిడ్. సో సాలిడ్ స్టేట్స్లో ఎక్కువగా ఉంటుందన్నమాట, 5000 meters per second. From the above table, we can see that the speed of sound in air is 340 meters per second, which is written in the chart as 340 meters per second. This means that the sound travels a distance of 340 meters in 1 second through air. అంటే దీని మీనింగ్ ఏమంటే సౌండ్ అనేది ఎయిర్లో ఒక సెకండ్కు 340 meters ట్రావెల్ చేస్తుంది అన్నమాట. సౌండ్ ట్రావెల్స్ ఫాస్టర్ ఇన్ వాటర్ దాన్ త్రూ ఎయిర్. ఎయిర్ కంటే కూడా వాటర్లో ఇంకా ఎక్కువగా ఫాస్ట్గా సౌండ్ ట్రావెల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ వాటర్ ఈజ్ 1500 meters per second. అంటే ఒక సెకండ్కి 1500 meters ఈ సౌండ్ ట్రావెల్ చేస్తుంది అనమాట. దేంట్లో? లిక్విడ్స్లో, దట్ ఈజ్ వాటర్. ద సౌండ్ ట్రావెల్స్ అబౌట్ 5 times ఫాస్టర్ ఇన్ వాటర్ దాన్ ఇన్ ఎయిర్. అంటే వాటర్లో, ఎయిర్లో కంటే వాటర్లో 5 times ఫాస్టర్ ఈ సౌండ్ అనేది ట్రావెల్ అవుతుంది. దిస్ మీన్స్ ద సౌండ్ కెన్ బి హర్డ్ వెరీ ఫాస్ట్ ఇన్సైడ్ వాటర్. ద ఫ్యాక్ట్ దట్ సౌండ్ కెన్ బి హర్డ్ వెరీ ఫాస్ట్ ఇన్సైడ్ వాటర్ ఈజ్ యూజ్డ్ బై క్రియేచర్స్ లైక్ డాల్ఫిన్స్ అండ్ వేల్స్ లివింగ్ ఇన్ ద సీ వాటర్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ ఈవెన్ వెన్ దే ఆర్ ఫార్ అవే. ఇక్కడ మనకు సౌండ్ వాటర్లో ఎక్కువగా ఫాస్ట్గా ట్రావెల్ అవుతుందని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఏమంటే డాల్ఫిన్స్ అండ్ వేల్స్ ఇవి చాలా దూరంగా ఉన్న వాటర్లో ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటాయి అన్నమాట. అంటే వాటి సౌండ్ ఒకదానికి ఒకటి చాలా ఫాస్ట్గా వినపడతాయి. నెక్స్ట్, సౌండ్ ట్రావెల్స్ ఫాస్టర్ ఇన్ సాలిడ్స్ దాన్ ఇన్ లిక్విడ్స్. సౌండ్ అనేది లిక్విడ్స్లో కంటే సాలిడ్స్లో ఇంకా ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సౌండ్ ట్రావెల్స్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 5000 meters per second త్రూ ఐరన్ ఆర్ స్టీల్. ఐరన్ కానీ స్టీల్లో కానీ సౌండ్ అనేది 5000 meters per second అంటే
దిస్ ఈజ్ మోర్ దాన్ 3 times స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ వాటర్. అంటే వాటర్లో ట్రావెల్ అవుతున్న స్పీడ్ ఆఫ్ సౌండ్ కంటే ఇది 3 times ఇంకా ఎక్కువగా ఉందన్నమాట, ఇంకా ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది. హియర్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద వెరీ హై స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఐరన్ ఆర్ స్టీల్. ఎస్, మనకి ఇక్కడ కొంత ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదేంటంటే ఇఫ్ ఎ ట్రైన్ ఈజ్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ అస్ వీ కెనాట్ హియర్ ద సౌండ్ ఆఫ్ అప్రోచింగ్ train through air, but if we put our ears on the railway line made of steel, we can hear the sound of the coming train easily even if it is quite far away. Yes, మనకు తెలుసు సౌండ్ అనేది మనకు రైల్వే లైన్ మీద అంటే ట్రైన్ యొక్క సౌండ్ అనేది అది దూరంగా ఉన్నప్పుడు అప్రోచ్ అయ్యేటప్పుడు అది ఎయిర్లో నుండి వస్తుంది కాబట్టి దాని సౌండ్ అంటే గ్యాస్ ఫామ్లో వస్తుంది కాబట్టి గ్యాసెస్ స్టేట్లో మనము దాన్ని వినలేమన్నమాట అంత క్లియర్గా. అయితే మన ఇయర్ని రైల్వే లైన్ మీద అంటే స్టీల్తో తయారైన రైల్వే లైన్ మీద పెట్టి మన ఇయర్ని పెట్టినప్పుడు సౌండ్ కొంచెం దూరం చాలా దూరంగా ఉన్నా కూడా మనము వాటిని వినొచ్చు అనమాట. దిస్ ఈజ్ డ్యూ టు ద ఫ్యాక్ట్ దట్ సౌండ్ ట్రావెల్స్ మచ్ మోర్ ఫాస్టర్ త్రూ ద రైల్వే లైన్ మేడ్ ఆఫ్ స్టీల్ దాన్ త్రూ ఎయిర్. ఇది ఎందుకంటే ఈ సౌండ్ అనేది సాలిడ్స్లో ఎక్కువ ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది కాబట్టి ఈ రైల్వే లైన్ స్టీల్తో తయారైన ఈ రైల్వే లైన్ సాలిడ్ కాబట్టి ఎయిర్లో మనకు వచ్చే ఆ సౌండ్ కంటే ఈ సాలిడ్లో వచ్చే సౌండ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి మనం వినగలుగుతున్నాం. ఇన్ఫ్యాక్ట్ సౌండ్ ట్రావెల్స్ అబౌట్ 15 times ఫాస్టర్ ఇన్ స్టీల్ దాన్ ఇన్ ఎయిర్. సౌండ్ అనేది ఎయిర్లో కంటే స్టీల్లో 15 times ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు హియర్ ఎ ట్రైన్ అప్రోచింగ్ ఫ్రమ్ ఫార్ అవే ఇట్ ఈస్ మోర్ కన్వీనియంట్ టు పుట్ ద ఇయర్ టు ద రైల్వే ట్రాక్ or railway line because the sound of train travels much more faster through solid railway track made of steel than through air. ఎయిర్లో కంటే కూడా సాలిడ్ రైల్వే ట్రాక్ మీద ఎక్కువ ఫాస్ట్ సౌండ్ అనేది వస్తుంది కాబట్టి అలా చేస్తే మనకు సౌండ్ వినపడుతుంది. సిన్స్ వుడ్ ఈజ్ ఎ సాలిడ్ అండ్ ఎయిర్ ఈజ్ గ్యాస్, సో సౌండ్ ట్రావెల్స్ ఫాస్టర్ ఇన్ వుడ్ దాన్ ఇన్ ఎయిర్. వుడ్ అనేది సాలిడ్ అండ్ ఎయిర్ అనేది గ్యాస్ కాబట్టి సౌండ్ అనేది మనకు వుడ్లోనే ఎక్కువ ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది. అగైన్ వుడ్ ఈజ్ ఎ సాలిడ్ అండ్ వాటర్ ఈజ్ లిక్విడ్, సో సౌండ్ ట్రావెల్స్ ఫాస్టర్ ఇన్ వుడ్ ఇన్ వాటర్. లిక్విడ్తో పోలిస్తే వుడ్ కూడా ఒక సాలిడే కాబట్టి సాలిడ్లోనే ఎక్కువ అంటే వుడ్లోనే ఎక్కువ సౌండ్ ట్రావెల్ అవుతుంది, చాలా ఫాస్ట్గా సౌండ్ ట్రావెల్ అవుతుంది. We will now compare the speeds of sound and light. ఇప్పుడు మనము సౌండ్ లైట్ యొక్క స్పీడ్స్ని కంపేర్ చేద్దాం. ఎస్, సౌండ్ ట్రావెల్స్ స్లోవర్ దాన్ లైట్. సౌండ్ అనేది లైట్ కంటే చాలా స్లోగా ట్రావెల్ చేస్తుంది అన్నమాట. ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఈజ్ అబౌట్ 340 meters per second and the speed of light in air is 300 millions per second. That is, this means the sound travels at a slow speed but the light travels much faster than the sound. ఇక్కడ మనకు సౌండ్ అనేది చాలా చిన్న అంటే చాలా షార్ట్ ట్రావెల్ అవుతుంది, అయితే లైట్ అనేది దానికి చాలా ఎక్కువ శాతం ఎక్కువ రెట్లు ఈ లైట్ అనేది ట్రావెల్ అవుతుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ వెరీ గ్రేట్ యాజ్ కంపేర్డ్ టు ద స్పీడ్ ఆఫ్ సౌండ్. సో ద సౌండ్ మే టేక్ few seconds to travel a distance of a few hundred meters. Light will take partially no time to reach a distance of even a few kilometers. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఒక ఫ్యూ కిలోమీటర్స్కి సౌండ్ ట్రావెల్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది అనమాట. అలాగే అదే లైట్ ట్రావెల్ అవ్వాలంటే కొన్ని కిలోమీటర్స్కి చాలా ఫాస్ట్గా అది ట్రావెల్ అవుతుంది అనమాట. We will now give an observation from our everyday life which is based on the
low speed of sound in air but very high speed of light. Yes, it is a common observation that in the rainy season the flash of lightning is seen first and the sound of thunder is heard a little later, though both are produced at the same time in the clouds. ఎస్ మనకు రైనీ సీజన్స్లో థండర్స్ వస్తాయి కదా, ఫ్లాషెస్ వస్తాయి, లైట్నింగ్స్. అప్పుడు ఏమవుతుంది, మనకు సౌండ్ లైట్నింగ్ సౌండ్, ఈ లైట్ థండర్ దాని సౌండ్ ఒకేసారి ప్రొడ్యూస్ అవుతాయి. అయితే ఫస్ట్ మనకి ఏమవుతుంది, లైట్నింగే కనబడుతుంది అనమాట, తర్వాత సౌండ్ అనేది వస్తుంది. లైట్నింగ్ వచ్చిన తర్వాత సౌండ్ అనేది వస్తుంది. ఇట్ ఈస్ డ్యూ టు very high speed of light that we see the flash of lightning first, and it is due to comparatively low speed of sound that the thunder is heard a little later. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, లైట్ అనేది చాలా ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది కాబట్టి మనం ఫస్ట్ లైట్ని చూడగలుగుతున్నాం, ఫ్లాష్ని. అండ్ సౌండ్ కంపారేటివ్గా చాలా స్లోగా ఉంటుంది కాబట్టి ఈ థండర్ వచ్చినప్పుడు మనకు సౌండ్ అనేది చాలా లేట్గా వినబడుతుంది. వీ విల్ నౌ డిస్క్రైబ్ ద ఆర్గాన్ ఆఫ్ హియరింగ్ సౌండ్ కాల్డ్ ఇయర్. ఇప్పుడు మనము ఈ సౌండ్ మనం వింటున్న ఈ ఆర్గాన్ ఇయర్ గురించి తెలుసుకుందాం. ఫిగర్ 7. లైట్ ట్రావెల్స్ మచ్ ఫాస్టర్ దెన్ సౌండ్. డ్యూ టు దిస్ ఫ్లాష్ ఆఫ్ లైట్నింగ్ ఈజ్ సీన్ ఫస్ట్ అండ్ ద సౌండ్ ఆఫ్ థండర్ ఈజ్ హర్డ్ ఎ లిటిల్ లేటర్. ఎస్, మనకు తెలుసు లైట్ అనేది చాలా ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది కాబట్టి ఫస్ట్ లైట్నింగ్ని మనము ఫ్లాష్ని చూడగలుగుతాం, తర్వాత సౌండ్ని వినగలుగుతున్నాం. ఎస్, we hear through our ears. Yes, we will discuss this topic in the next class. Thank you.